మసాలాలు ఎక్కువ వేయకుండా సింపుల్గా నా స్టైల్లో చికెన్ గ్రేవీ కర్రీ నేను ఎలా చేశానో చూసేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శివాన్షికార. నేను ఇంతకుముందు కూడా పప్పు వీడియో చేసినప్పుడు మీకు చెప్పాను, నేను ట్రైప్లై గిన్నెలు వాడుతున్నాను కాబట్టి నేను ముందే ఆయిల్ అయితే వేసుకొని వేడి చేసుకుంటాను అనేసి. మీరు మాత్రం గిన్నె వేడయ్యాక మాత్రమే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడి అవ్వగానే పచ్చిమిర్చి ఒక 4 కట్ చేసుకొని వేసుకొని పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యే వరకు ఉంచుకోండి. ఉల్లిపాయలు కూడా పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు వేసుకోండి. ఒక 10 మినిట్స్ ఫ్రై అవ్వాలి ఉల్లిపాయలు కూడా. ఉల్లిపాయలనే కాదు కానీ ఏ వెజిటేబుల్స్ అయినా సరే ఎక్కువ ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది. కానీ కొందరు ఏం చేస్తారంటే వెంటనే ఒక ఏదైనా వెజిటేబుల్స్ వేసి అది ఫ్రై అవ్వక ముందుకే ఇంకోటి వేస్తారు. అది ఫ్రై అవ్వకపోతే దాని ఫ్లేవర్ అనేది ఆయిల్లోకి రాదని నా ఒపీనియన్. అలా ఆ ఫ్లేవర్ అనేది అందులోకి రావాలి అంటే అది కొంచెం ఫ్రై అయితేనే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇవన్నీ మీకు తెలుసు కానీ నేను కొంతమందిని అలా చూశాను కాబట్టి నేను అంటే ఇంకోసారి ఇలా కూడా ట్రై చేస్తే ఈ టేస్ట్ కూడా చూస్తారనేసి నేనైతే ఇలా చెప్తున్నాను. ఇంకా ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక ఒకసారి కలిపేసుకోండి, కొంచెం బాగా ఫ్రై అయ్యే వరకు ఉంచుకొని. ఒకసారి కలిపేసుకొని టమాటాలు కూడా ఒక 10 మినిట్స్ బాగా ఆయిల్లో మగ్గాలి. అంటే ఆయిల్ పైకి ఫ్లోట్ అవుతూ ఉన్నట్లు వచ్చే వరకు టమాటాలు బాగా ఫ్రై చేసుకుంటేనే గ్రేవీ అనేది మంచిగా వస్తుంది. టమాటా సరిగ్గా ఉడకకపోతే టమాటా అవి ముక్కలుగా కనిపిస్తుంది కాబట్టి బాగా ఆయిల్ పైకి ఫ్లోట్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోండి. ఇంకా అది టమాటోస్ బాగా ఫ్రై అయిన వెంటనే చికెన్ వేసుకోండి. చికెన్ కూడా అంతే, ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకుంటే హై ఫ్లేమ్లో పెట్టుకోండి. అప్పుడు వాటర్ అనేది ఎక్కువ వస్తుంది. వాటర్ ఎక్కువ వచ్చే వరకు చికెన్ని బాగా బాయిల్ చేసుకోండి. బాయిల్డ్ అయిన చికెన్లో కొంచెం వాటర్ వచ్చాక దాన్ని కలిపేసి చికెన్ని కొంచెం అటు ఇటు అనేసి మిడిల్లో అంటే వాటర్ ఉన్న దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అంటే ఆ వాటర్లో అది కొంచెం తొందరగా మిక్స్ అయ్యి చికెన్కి తొందరగా పడుతుంది కాబట్టి అలా చెప్పాను. అంటే పైన కూడా వేసుకోవచ్చు కానీ ఆ పీసెస్కి తొందరగా కలవదు. ఆ వాటర్లో అయితే తొందరగా మిక్స్ అయ్యి కలుస్తుంది కాబట్టి అలా వేసుకుంటే బాగుంటుంది. చికెన్ బాగా వాటర్ వచ్చే వరకు బాయిల్ చేసుకున్నాక మాత్రమే చికెన్ మంచిగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో, లేకపోతే అది స్మెల్ వస్తుంది. కాబట్టి మంచిగా ఫ్రై చేసుకున్నాకే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. తర్వాత ఇది కూడా కొంచెం అంటే ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో ఫ్రై అయ్యి మంచి స్మెల్ రావాలి. అప్పటి వరకు అయితే ఫ్రై చేసుకున్నాక ఒక పసుపు 3 స్పూన్లు వేసుకోండి. అది కూడా ఏవి వేసుకున్నా సరే ఆయిల్లో బాగా ఫ్రై అయితేనే దాని ఫ్లేవర్ అనేది ఆ కర్రీకి పడుతుంది. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఏదైనా సరే ఇలా చేసి చూడండి, నేను చెప్తున్నాను కదా, ఒకసారి ట్రై చేయండి. పసుపు కూడా వేసుకుని ఒక 2 మినిట్స్ అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక ఇంకా ఉప్పు కారం మేమైతే కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి మేమైతే ఎక్కువ వేసుకున్నాము. అది మీకు ఎంత సరిపోతుందో చూసుకొని అంత వేసుకొని కలిపేసి అది కూడా ఫ్రై అవ్వాలి, లేదంటే కారం స్మెల్ వస్తుంది. కొందరు ఏం చేస్తారంటే అన్నీ పసుపు ఉప్పు కారం అన్నీ ఒకేసారి వేసి కలిపేసి పక్కన పెడతారు. అది సపరేట్గా ఫ్రై అయితేనే ఆ కర్రీలోకి వాటి ఫ్లేవర్ అనేది వస్తుంది. కొత్తిమీర పుదీనా అయితే సన్నగా కట్ చేసి వేసుకోండి. నా దగ్గర కొత్తిమీర లేదు, అందుకే నేను పుదీనా మాత్రమే సన్నగా కట్ చేసి వేసుకున్నాను. మీ దగ్గర కొత్తిమీర ఉంటే అది కూడా వేసుకోండి. ఇంకా నేనైతే ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులో వాటర్ వేసుకొని కొంచెమే మసాలా పౌడర్ వేసుకున్నాను. నేను ఇంక ఎక్కువైతే వేసుకోలేదు. ఆ మసాలా పౌడర్ కూడా కొంచెం అంటే మీకు తినగలరు అనుకుంటే వేసుకోండి, లేదంటే లేదు, బాగానే ఉంటుంది కర్రీ అయితే. గ్లాస్ వాటర్ కూడా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకున్నాను కాబట్టి అది మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందనేసి ఇంకా అందులో వాటర్ యాడ్ చేసుకొని అందులో అయితే వాటర్ వేసేసాను. నాకు అది ఇంకా సరిపోదు అనిపించి నేను మళ్ళీ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇంకా ఎప్పుడు గ్రేవీల కోసం అన్ని పేస్ట్లు మసాలాలు అవి ఇవి పట్టి ఎప్పుడు అలా చేసేదానికంటే ఇలా సింపుల్గా ఏమీ వేయకుండా మంచి గ్రేవీ కర్రీ వస్తుంది. ఖచ్చితంగా ట్రై చేసి ఇలా చేసి చూడండి. వాటర్ వేసుకున్నాక ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకుంటే అంతే, కర్రీ రెడీ అయిపోతుంది. ఇంకా మీకు మా నుంచి ఎలాంటి వీడియోస్ కావాలి, మేము ఎలాంటి వీడియోస్ చేయాలి అని మీరు అనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి. మ్యాక్సిమం వీలైతే ట్రై చేస్తాం చేయడానికి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా కర్రీ అయిపోయింది, నేను మా హస్బెండ్కి పెట్టిస్తున్నాను. అతనేమో నేను వీడియో తీస్తున్నాను ఎలా ఉందో చెప్పు అంటే నేను చెప్పనన్నారు. ఏం కాదు చెప్పు అంటే కావాలనే బాగాలేదని చెప్పారు. కర్రీ బాగుంది, మీరు కూడా ట్రై చేయండి చూడండి ఆయన రియాక్షన్. నేను చెప్పు అంటుంటే నేను చెప్పను అంటున్నారు. అలా నేను ఫోర్స్ చేస్తున్నానని నేను బాగాలేదని చెప్తానంటే ఏం కాదులే చెప్పు అనేసి నేను అనడం వల్ల బాగాలేదు. వీడియోకి లైక్ చేయండి, చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఇంకా మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మా హస్బెండ్ రియాక్షన్ చూడండి, చెప్పమంటే చెప్పట్లేదు. ఇంకా నేను బాగాలేదని చెప్తానంటే ఏం కాదులే చెప్పు అంటే అప్పుడు బాగాలేదని చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, బాయ్.